వెల్కమ్ బ్యాక్ టు అభినయాస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం ఒక హెల్దీ అండ్ టేస్టీ చామకూర పొట్లాల రెసిపీ చూసేద్దాం. ముందుగా నానబెట్టుకున్న ఒక కప్ శనగపప్పు అండ్ ఒక కప్ పెసరపప్పు ఈ రెండు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ దీనిలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు అండ్ 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం కోర్స్గా అంటే కచ్చాపక్కగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చామకూర ఆకులని తీసుకొని ఇలా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్లో బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి షాలో ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందు ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఇలా చామాకు మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా పొట్లంలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అందుకే దీనికి చామకూర పొట్లాలు అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదండి, ఈ చామకూర ఆకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ రిచ్ ఇన్ ఫైబర్ కూడా. దీన్ని మనం పప్పులతో పేర్ చేసాం కాబట్టి ఇది చాలా మంచిది హెల్త్కి అండ్ ప్రోటీన్ ప్యాక్డ్ రెసిపీ అని చెప్పొచ్చు. సేమ్ ప్రాసెస్లో మనం ఇలా కొన్ని పొట్లాలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని కొద్దిసేపు లిడ్తో కవర్ చేసుకోవాలి. అండ్ ఇది 2 వైపులా బాగా కాల్చాలండి. అప్పుడైతేనే మనకి స్టఫ్ అనేది మంచిగా ఉడుకుతుంది. అండ్ ఒక 5 to 10 మినిట్స్లోనే మనకి ఇలా టెక్స్చర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ లీఫ్ అనేది డార్క్ కలర్లోకి మారుతూ వస్తుంది. సో దట్ మనకి ఇండికేషన్ లోపల స్టఫ్ అనేది ఉడికిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇది మా అత్తయ్య చేసే రెసిపీ అండ్ ఇది అందరి మోస్ట్ ఫేవరెట్ రెసిపీ మా ఇంట్లో. సో మనం కట్ చేసి చూస్తే ఇలా స్టఫ్ అనేది ఉడికిపోతుంది చూడండి. నీలా రైస్లోకి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.